ఆ భగవంతుని మనసులో తలుచుకొని మెట్ల మీద మోకాళ్లతో ఎక్కి ఈ అఖండ జ్యోతిని హోమగుండంలో వేసి భగవంతుడికి సమర్పించు. అలాగే పంతులు గారు. తీసుకోనా? తీసుకో. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యత్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య క్రోధాకార కుశోజ్వల. నా భార్యకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. తను ఆరోగ్యంగా ఉండాలి. తను త్వరగా కోలుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మొదలుపెట్టు నాయనా. ఏంటో ఏం అర్థం కావడం లేదు. నాకు తెలిసి సత్య ఇదే ఊర్లో పుట్టి పెరిగింది. మరి తన భార్య ఎలా అయ్యిందో, ఆ బిడ్డకి తల్లి ఎలా అయిందో ఏంటో. పాపం అమాయకుడు, ఎవరికి కష్టం వచ్చినా తట్టుకోలేడు. కానీ ఏ జన్మలో ఏ బంధమో సత్యని భార్య అనుకుంటున్నాడు, తన బిడ్డకి తల్లి అనుకుంటున్నాడు. ఈ మర్మమేంటో, ఈ చిక్కుముడి ఏంటో నువ్వే తేల్చాలి భగవంతుడా. అయ్యో పాపం, ముక్కు మొహం తెలియని సత్య కోసం కృష్ణ ఇంత కష్టంతో కూడిన పూజ చేస్తున్నాడా? ఏమండి? ఏంటి గాయత్రి? నాకు చిన్న అనుమానం ఉంది. ఏంటది? ఏం లేదండి, అసలు మన ఇంటికొచ్చింది మా అక్కేనా? అమ్మో, ఆ డౌట్ నీకెందుకు కలిగింది? మా అక్కే అయితే ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమనగానే కూర్చోదు, అందరికీ వడ్డించి అప్పుడు తను కూర్చునేది. అలాగే అక్క ప్రవర్తన కూడా చాలా వింతగా ఉందండి. మాట కూడా అక్క మాట్లాడినట్టు లేదు. అసలు ఎవ్వరిని ఆప్యాయంగా పలకరించట్లేదు. నాకు తెలిసి అసలు అక్కలా ఉండదు. పద 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 పద. అమ్మా అమ్మా గాయత్రి, నీకొచ్చిన అనుమానాలే మాకు కూడా వచ్చాయి. కానీ ఆ బ్లాస్ట్లో మీ అక్కకు పెద్ద దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళింది కదా. అన్ని రోజులు కోమాలో ఉంది అంటే అంత పెద్ద ప్రమాదం జరిగితే పాత పద్ధతులు అలవాట్లు మర్చిపోవచ్చు కదా. అవును గాయత్రి,
బాబాయ్ పిన్ని చెప్పింది కూడా కరెక్టే. నెమ్మదిగా వదిన తన పాత అలవాట్లు నేర్చుకుంటుంది. ఆ, మళ్ళీ ఒకప్పటి వదినలాగా మారుతుంది. కరెక్ట్గా చెప్పావురా అనంత్ నువ్వు. ఇదిగో గాయత్రి, నువ్వు ఇలా అనుమానిస్తున్నావని తెలిసిందనుకో మీ అక్క ఇంకా ఒత్తిడికి గురవుతుంది, చాలా బాధపడుతుంది. వదిన బాధపడే పనులు చేయకపోవడమే మంచిది గాయత్రి. ఇదిగో అమ్మాయి, ఉమ్, నీ మీద గాయత్రికి అనుమానం వచ్చింది. మేం కవర్ చేశాం కాబట్టి సరిపోయింది. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, అలాగే. అమ్మయ్యా. నందిని హ? నందిని 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 లేమ్మా. నందిని లేమ్మా, జాగ్రత్త. ఏంటమ్మా అలా పడిపోయావు? ఏమో అక్క, కళ్ళు తిరిగాయి. సరేనమ్మా, మెల్లగా లేగు. ఆ, లే. మెల్లగా. ఆ, పదమ్మా. అక్క, ఏమైంది? మీ అక్క కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది. రామ్మా నందిని. ఈ విషయం వెంటనే సత్యక్కకు చెప్పాలి. ఇదేంటి అక్క ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో అక్క. అక్క, నేను రాకీని. ఏంట్రా రాకి? పెద్దక్క కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా? అక్క చాలా నీరసంగా ఉందక్క. సరే సరే, నేను వస్తున్నాను. హ్మ్. ఎలా ఎలా అయినా సరే నేను వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఎవరికంట పడకుండా ఎలా వెళ్ళాలి? బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడం బెటర్. అక్క, నేను చూస్తాను. నువ్వు చూడలేవురా, నేను చూస్తానులే. అక్క, ఏమైందక్క? ఎందుకు ఇలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? ఏం లేదే, ఏదో ఎండ కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అక్క, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? నీరసంగా ఉన్నప్పుడు పడుకోవచ్చు కదా.